ఈరోజు దాదాపుగా 2010లో కురుకుంట్ల గ్రామానికి సంబంధించినటువంటి సర్వే నెంబరు 41, 41B, 41 లెటర్ 3, లెటర్ బిలో మరి దాదాపు 279కి ఇంటి స్థలాలు మరి దళితులైనటువంటి మా పేదవాళ్ళకి ఎంఆర్పిఎస్లో మరి అత్యంతంగా కీలకంగా పనిచేసినటువంటి మరి అనేకమైన ఇంటి స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరికీ ఈరోజు ప్రభుత్వం వారు మరి గుర్తించి 2010లో ఇచ్చినటువంటి పట్టాలను మరి కోర్టు ద్వారా మరి ఇక్కడ బోర్డు వేసాం. మరి సిఐ గారు మరి ఏ విధంగా దీన్ని అతిక్రమించారు ఒక తూరి ఈ బోర్డులో మరి పబ్లిక్గా మేము ఇక్కడ ఒక నోటీస్ కూడా రాయడం జరిగింది. మరి ఎందుకు దళితులకు ఇచ్చినటువంటి యొక్క ఇంటి స్థలాలపైన మరి భూస్వాములకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి సహకారం అందించి పోలీస్ వ్యవస్థను మరి నీరుగార్చే విధంగా ప్రయత్నించినటువంటి సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఏదైతే దళితులకు ఇచ్చినారో ఈ యొక్క పట్టాలను అతిక్రమించి మరి కోర్టు ఉత్తర్వులను కూడా అతిక్రమించినటువంటి ఎవరైతే ఈ మాదన్న మరి ఇంకా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కఠినంగా ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేసి వారిపైన దళితులకు న్యాయం జరిగే విధంగా వారిని అతిక్రమించినందుకు వారికి శిక్ష పడే విధంగా ప్రయత్నించాల్సినటువంటి అధికారులు మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నట్టుగా ఈ నాటినటువంటి ఏవైతే కంచుందో ఇవే నిదర్శనమనే విషయాన్ని గుర్తించేందుకు కోరుకుంటూ తక్షణమే వీటిని తొలగించి దళితులకి ఏ విధమైనటువంటి కోర్టు మరి ఇచ్చినటువంటి ఉత్తర్వులు ప్రకారం వారికి ఇచ్చినటువంటి ఇంటి స్థలాలు వాళ్ళకి కేటాయించకపోతే భవిష్యత్తు ఉద్యమాన్ని తీవ్రతం చేసి ఈ యొక్క అక్రమార్కులపైన పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో శ్రీకారం చుడతానే విషయాన్ని మర్చిపోద్దని తెలియజేసుకుంటూ వెంటనే ఈ యొక్క కార్యక్రమానికి అక్రమానికి పాల్పడినటువంటి వారిని ఎస్సీ అట్రాసిటీ కేసు కింద బుక్ చేసి సహకరించినటువంటి ఏదైతే అధికారి సిఐ గారు ఉన్నారో వారిని ప్రస్తుతం ఇక్కడి నుంచి మరి సస్పెండ్ చేస్తూ ఆయన పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం రూరల్ కురుగుంట గ్రామంలో 2010లో అప్పటి కలెక్టర్ గారు చెప్పి సర్వే నెంబర్ 41, 41(3) మరియు 41(3)Bలోన ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు 279 మందికి పట్టాలు ఇచ్చాం. ప్రతి ఒక్కరూ కార్యకర్త జైలు పాలైపోయి పోలీసులు తన్నులు తిని దెబ్బలు తిని బస్సులు కాల్చి ఆఫీసులు కాల్చి షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం చేస్తున్న ఈ క్రమంలో ఎప్పుడైతే మాకు పట్టాలు ఇచ్చారో మేము ఆడిట్ వారికి డబ్బులు కట్టామో వాళ్ళు కూడా కట్టిస్తామన్నారు. కొంచెం వాళ్ళకి ప్రభావం వలన కొంచెం డబ్బులు ఇబ్బంది అని కొంచెం లేట్ చేశారు. ఇప్పుడు కట్టిస్తామని ఒక ఇంటికి 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినామని చెప్తుంటే మేము బండలు బాధేదానికి ప్రయత్నం చేస్తే సారికి వచ్చి అబ్జెక్షన్ చేసేది ఈయన అర్జునప్ప, మాదన్న, లింగమయ్య ఇలాంటి వాళ్ళంతా పోలీసుల దగ్గర సిఐ దగ్గర పిలిపించేది చెప్పించేది ఇట్లా భయపడిచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మానసిక క్షోభ అనుభవించిన వాళ్ళకి 21 మంది పైన ఉపేంద్ర గారు 21 మంది పైన గంటకు ఒకరు చొప్పున కంప్లైంట్ చేపిస్తాను మా వాళ్ళతోన అర్జునప్ప గారితో, అర్జునప్ప మీద, తర్వాత లింగమయ్య మీద, తర్వాత మాదన్ గారి మీద ఆయన వచ్చిన ఇద్దరు వాళ్ళకి 3 రోజులు 3 ఏళ్ళ 21 గంటలు గంటకు ఒకరు చొప్పున 21 మందితో వాళ్ళతోన ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు పెట్టిస్తాను. పోలీసుల ద్వారా పెట్టాను. అది రేపు నుంచి మొదలవుతుంది. రెండో విషయం, కోర్టులో ఉన్న సమస్యను, కోర్టులో మాకు అనుకూలంగా ఉండే సమస్యను కోర్టు ధిక్కరించి కోర్టును కాదని పట్టాలను కాదని దళితులు ఇచ్చిండే దాన్ని వాళ్ళే పట్టాలు ఇచ్చారు. వాళ్ళకి ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తూ దళితులకు అన్యాయం చేస్తున్నారు. దీంట్లోన కోర్టు ధిక్కరణ కేసు కింద తప్పకుండా వాళ్ళపైన పుటప్ చేస్తాం. మరి తహసీల్దార్ గారు ఏమైనా సహకరించింటే తహసీల్దార్ గారి మీద కూడా మేము తప్పకుండా పుటప్ చేస్తాం. ఎందుకంటే అతి త్వరలోనే అనంతపురము తహసీల్దార్ ఆఫీస్ నుంచి 2 జైలుకు పోయే పరిస్థితి ఉంది. తర్వాత 7 నుంచి 1 జైలు పోయే పరిస్థితి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.